ఒక హిందూకి న్యాయం జరగడానికి 60-70 ఏళ్ళు పట్టింది. దేశం కాని దేశం కాదు, స్వదేశంలోనే ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థపు ఆలోచనల కోసం, లేదా వాళ్ళు మహాత్ములు అనిపించుకోవడానికో, వాళ్ళు మహానుభావులు అనిపించుకోవడానికో, శాంతి దూతలు అనిపించుకోవడానికో భారతదేశపు హిందువుల్ని పక్క దేశంలో వదిలేసి వస్తే, ఆ దేశం మేము బాగా చూసుకుంటామని నోటి మాట చెప్పి అది మతరాజ్యంగా ప్రకటించుకుంటే, దాంట్లో నుంచి మరొక మతరాజ్యం పుట్టుకొస్తే, అక్కడున్న 2 మతరాజ్యాల కారణంగా, అది ఇస్లామిక్ రాజ్యాల కారణంగా అక్కడ ఆ చట్ట, ఆ నిబంధన, ఆ శాస్త్ర, ఆ విధానం ప్రకారం బ్రతకడానికి అంగీకరించినటువంటి హిందువు తరిమివేయబడితే, కట్టు బట్టలతో తరిమివేయబడితే, ఆస్తులు లాక్కోబడితే, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని చెరబడితే, అక్కడ నుండి పారిపోయి భారతదేశానికి వస్తే పౌరసత్వం ఇవ్వలా, బ్రతకడానికి అవకాశం ఇవ్వలేదు, కుక్క బతుకైపోయింది, రోడ్ల పక్కన బతుకైపోయింది, ఎక్కడ పడితే అక్కడ బ్రతుకైపోయింది. అదే అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో వాళ్ళు తన్నుకు సచ్చినటువంటి ముస్లింలు ఇక్కడికి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి, ఓటర్ ఐడి కార్డు ఇచ్చి, భోజనాలు పెట్టి, వాళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశాలు ఇచ్చి చేస్తున్నటువంటి సర్కార్లు హిందూ అనేటప్పటికీ పట్టించుకోలేదు, వాళ్ళని అలా గాలికి వదిలేశారు. అలాగ ఉత్తరప్రదేశ్లో చేరుకున్నటువంటి 60 ఏళ్ల క్రితం చేరుకున్నటువంటి ఇలాంటి కాందిశేఖ హిందువులకి ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రత్యేక ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్గా ఇప్పుడు పిలువబడేటటువంటి ఈస్ట్ పాకిస్తాన్లో దారుణ మారణహోమానికి గురయ్యి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి కొన్ని భూములు ఇచ్చి, ఆ భూములలో వాళ్ళకే సంపూర్ణ భూ హక్కు కల్పించి నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో బలి అయినటువంటి వాళ్ళకి